ఏప్రిల్ 9 మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 23 ఏళ్ల క్రితం చారిత్రాత్మక పాదయాత్రకు నాంది పలికిన రోజు. ఈ రోజును గుర్తు చేసుకుంటూ ఆ మహానేతకు నివాళులర్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆయనకే ఒక బూమరంగ్లా తిరిగి తగిలింది. జగన్ చేసిన ట్వీట్ కు ఆయన సొంత చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అణువణువున రాజశేఖర రెడ్డి ఆలోచనలకు భిన్న ధ్రువంగా ఉంటూ ఆయన పాదయాత్రను మీరు తలుచుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆమె సెటైర్లు వేశారు. ఆ జన్మాంతం పేదలు, దళితులు, మైనార్టీల కోసం తప్పించిన తండ్రి ఎక్కడ? ఫాసిస్టు శక్తులకు, వాళ్ళ క్యాపిటలిస్టుల పోకడలకు దాసోహమైన మీరెక్కడ అంటూ జగన్ను షర్మిల సూటిగా ప్రశ్నించారు. అసలు షర్మిల తన ట్వీట్లో ఎత్తి చూపిన బీజేపీ బంధం ఏంటి? వక్స్ చట్టం, దళిత రిజర్వేషన్లపై జగన్ మౌనాన్ని ఆమె ఎలా టార్గెట్ చేశారు? మొన్న మీరు ప్రకటించినట్లు పాదయాత్ర కాదు, ముందు మీరు ఆత్మ విమర్శన యాత్ర చేయాలంటూ ఆమె ఇచ్చిన ఆ ఘాటైన పంచ్ వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలతో మొదలైన వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సైద్ధాంతిక పోరాటంగా మారింది. తాను కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నందుకు కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్ కూతురిగా, ఆ తండ్రి ఆశయాలకు వారసురాలిగా వైఎస్ షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. 2003 ఏప్రిల్ 9న వైఎస్ఆర్ ఒక కాంగ్రెస్ సైనికునిగా పాదయాత్ర ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ జగన్ ట్వీట్ చేస్తే దానికి షర్మిల ఇచ్చిన రిప్లై ఏపీ పాలిటిక్స్ లో సెగలు పుట్టిస్తుంది. లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకొని అన్ని వర్గాలను సమానంగా చూసిన తండ్రి ఎక్కడ? కేవలం మీ కేసులకు భయపడి మీ రాజకీయ భవిత కోసం మతోన్మాద బీజేపీ దగ్గర మోకరిల్లిన మీరు ఎక్కడ అంటూ జగన్ను షర్మిల కడిగి పారేశారు. 5 ఏళ్ల పాలనలో దళితులు, మహిళలు, మైనార్టీలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తితోనే తాను కూడా ప్రజల్లోకి వెళ్తానని మొన్న ప్రకటించిన జగన్ కు షర్మిల తన ట్వీట్ ద్వారా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆ జన్మాంతం పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, రైతులు, ఎస్టీల కోసం పరితపించిన తండ్రికి కుమారునిగా పుట్టి పార్టీ పేరులో ఆయన పేరు పెట్టుకుని మీరు చేస్తున్నదేంటి అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఫాసిస్టు శక్తులకు తలవంచి క్యాపిటలిస్టు పోకడలకు మీరు దాసోహమయ్యారని ఆమె ఆరోపించారు. జగన్ గారు మతోన్మాద బీజేపీ దగ్గర కేసులకు, రాజకీయ భవిత కోసం భయపడి మోకరిల్లడం ఎంతవరకు ధర్మం అంటూ నేరుగా బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందాన్ని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి బతికుంటే ఈ విధానాలను ఏనాడైనా హర్షించేవారా అని నిలదీశారు. షర్మిల తన ట్వీట్ లో ఎత్తి చూపిన మరో ప్రధాన పాయింట్ దళిత, మైనార్టీ హక్కులను కాలరాయడం. కేంద్రం తీసుకొస్తున్న వక్స్ చట్టం సవరణలైనా, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల అంశమైనా, ఎన్జీఓల గొంతు నొక్కే FCRA చట్టమైనా, మైనార్టీల ఇళ్లను కూల్చే బుల్డోజర్ రాజకీయాలైనా బీజేపీ ప్రతి చర్యలో వ్యతిరేక పోకడలు ఉన్నాయని ఆమె అన్నారు. వీటన్నిటికీ గల్లీలో మౌనం వహించి ఢిల్లీలో బేషరతు మద్దతు ప్రకటించిన మీరా ఆయనకు నివాళులర్పించేది ఇవాళ అంటూ షర్మిల వేసిన సెటైరు జగన్ కపట నాటకాన్ని బట్టబయలు చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఢిల్లీ రాజకీయాలే కాదు, వైసీపీ 5 ఏళ్ల పాలన తీరును కూడా షర్మిల ఎండగట్టారు. మీ 5 ఏళ్ల పాలనలో సభ్య సమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద దాడులు జరిగాయి. చివరికి మైనార్టీల మీద కూడా అక్రమాలు జరిగాయి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా అని ఆమె ప్రశ్నించారు. అణువణువున వైఎస్ఆర్ ఆలోచనలకు విరుద్ధంగా ఉంటూ ఆయనను తలుచుకోవడం హాస్యాస్పదమన్న షర్మిల, మొన్న మీరు ప్రకటించినట్టు చేయాల్సింది పాదయాత్ర కాదు, మీరు చేసిన తప్పులకు ఆత్మ విమర్శన యాత్ర చేయాలి అంటూ ఒక పదునైన పంచ్తో ట్వీట్ ముగించారు. అన్న జగన్ కు షర్మిల వేసిన ఈ కౌంటరు కేవలం ఒక చెల్లెలుగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకురాలిగా, ఒక లౌకికవాద పార్టీ APCC చీఫ్ గా వేసిన ఖచ్చితమైన అటాక్ అని చెప్పవచ్చు.